అనుమతులు లేకుండా బయో మందులు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు. 6 లక్షల రూపాయల బయో మందులు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ. నకిలీ విత్తనాలు, అనుమతులు లేకుండా బయో మందులు విక్రయిస్తున్న వారిపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు చేపట్టింది. కాగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు సిఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు ఎస్ఐ తాజుద్దీన్ గురువారం రోజున పోలీస్ అగ్రికల్చర్ శాఖ అధికారులు సంయుక్తంగా అనుమతులు లేకుండా బయోమందులు నిల్వ చేసి ఉంచిన ఒక ఇంటిలో అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 6 లక్షల విలువ గల బయోమందులను స్వాధీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరు నాగారం ఏఎస్పీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కందిచెర్ల గ్రామంకు చెందిన రావూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆకులవారి గణపురం కాలనీలోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటూ ఎలాంటి అనుమతులు లేకుండా బయోమందులు నిల్వ చేసి వెంకటాపురం చెర్ల ప్రాంతాలలో విక్రయాలు జరుపుతున్నాడని గురువారం రోజు అర్ధరాత్రి సమయంలో పోలీస్ అగ్రికల్చర్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహించి అనుమతులు లేకుండా నిల్వ చేసి ఉంచిన 410 లీటర్ల ద్రవ పదార్థం 30 కేజీల ఘన పదార్థం గల బయోమందులను పట్టుకోవడం జరిగిందన్నారు. వెంటనే పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న బయో మందులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అలాగే అనుమతులు లేకుండా విక్రయిస్తున్న వ్యక్తిపై శాఖాపరమైన కేసు నమోదు చేయడం జరిగిందని ఏఎస్పీ తెలిపారు. ఈ ఆకస్మిక దాడులలో అనుమతులు లేకుండా బయోమందులు విక్రయిస్తున్న వ్యక్తి వద్ద నుండి AP 39 DG 3287 అనే వ్యాన్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అలాగే పట్టుబడిన బయోమందుల విలువ 6 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రైతులను మోసం చేసే విధంగా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు అనుమతులు లేకుండా బయో మందులు విక్రయించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే యువత ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్లు పాల్పడినా నిర్వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. Around 410 liters liquid and 30 kg solid fake bio products సీజ్ చేయడం జరిగింది. ఇది ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కార్లో ఇక్కడ తీసుకొని ఇక్కడ రైతులకు అమ్మారు. సో ఇది దీంట్లో ఏం లైసెన్స్ లేదు, కొన్ని ప్రొడక్ట్స్ లేబుల్ కూడా లేదు, కొన్ని ప్రొడక్ట్స్లో లేబుల్ ఉంది కానీ లైసెన్స్ ఏం లేదు. కాబట్టి ఒక కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఏటూరు నగరం పోలీస్ స్టేషన్లో అండ్ అన్ని ప్రొడక్ట్స్కి సీజ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ రైతులకి ఏటూరు నగరంలో ములుగులో అన్ని రైతులకి నేను అభ్యర్థన ఇస్తున్నాను, అంటే విదౌట్ లైసెన్స్ లేకుండా ఎవరి నుంచి తీసుకోకండి ఇలాంటి ప్రొడక్ట్స్. ఇది చాలా హార్మ్ఫుల్, మీ వ్యవసాయం కోసం కూడా చాలా హార్మ్ఫుల్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ కేవలం లైసెన్స్ ఉంటే తీసుకోండి. మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు హౌస్ నెంబర్ 12-73/1 ఆకులవారి గణపురం ఏటూరు నగరంలో ఒక వ్యక్తి ఇల్లీగల్గా అంటే వితౌట్ లైసెన్సు బయో ప్రోడక్ట్ మందులు స్టోర్ చేసి అమ్మకాలు నిర్వహిస్తున్నానని తెలిసింది. నేను ఎస్ఐ గారితో కలిపి సంయుక్తంగా దాడులు నిర్వహించినప్పుడు సుమారు 410 లీటర్లు సంబంధించిన బయో ప్రోడక్ట్స్, 30 కిలోల ఇంకో రకమైన బయో ప్రోడక్ట్స్ దొరికినవి. వాటన్నిటి కూడా సీజ్ చేసి వితౌట్ లైసెన్స్ అమ్మకాలు చేస్తున్నందుకు 420 చీటింగ్ కేసు. పట్టుబడిన బయో ప్రోడక్ట్స్, బయో బొటానికల్ ఇవన్నిటి ప్రోడక్ట్స్ యొక్క విలువ సుమారు 6 లక్షలు ఉంటుంది. సో ఈ విధంగా ఎవరు చేసినా కూడా ఇటువంటి వితౌట్ లైసెన్స్ అమ్మడం అనేది నేరం. కాబట్టి ఎవరు ఇటువంటి చేసినా కూడా తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్స్.